ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రేమ నిన్ను తాకితే నీలో కనిపించే 5 లక్షణాలు. మొదటిగా, నీ మనసులో నిజమైన శాంతి వస్తుంది. దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 27వ వచనంలో, శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. దేవుడు నిన్ను ప్రేమతో తాకితే నీ మనసులో ఉన్న భయం, కలత తగ్గిపోతాయి. ఎంత సమస్యలు వచ్చినా నా దేవుడు నాతోనే ఉన్నాడు అన్న నమ్మకం నీలో పెరుగుతుంది. రోజంతా మనసు గందరగోళంగా కాకుండా శాంతిగా ఉంటుంది. రెండవదిగా, నువ్వు ఇతరులను సులభంగా క్షమించగలవు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. దేవుడు నీ తప్పులు క్షమించినట్లే నీవు కూడా ఇతరుల తప్పులను క్షమించడం మొదలు పెడతావు. పగ పెట్టుకోవడం తగ్గిపోతుంది. మనసులో కోపం, కఠినత ఉండదు. మాటలు, వ్యవహారం నెమ్మదిగా దయగలవిగా మారుతుంది. మూడవదిగా, నీ ప్రేమలో స్వార్థం తగ్గిపోతుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాల్లో, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా మనసులో ఉంచుకొనదు. దేవుని ప్రేమ నీలోకి వచ్చినప్పుడు నువ్వు నీ కోపం మాత్రమే కాదు, ఇతరుల కోసం కూడా ఆలోచించడం మొదలు పెడతావు. సహాయం చేయడం, దయతో మాట్లాడడం, ఎవరికైనా మంచిదే జరగాలని కోరుకోవడం, ఇవన్నీ సహజంగా వస్తాయి. నీ ప్రేమలో స్వార్థం, కోపం, హింస ఉండవు. నాలుగవదిగా, నీ విశ్వాసం బలపడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయను అని ఆయనయే చెప్పెను కదా. దేవుడు నిన్ను విడిచిపెట్టడు అనే మాట నీ హృదయంలో బలంగా కూర్చుకుంటుంది. ఎంత కష్టం వచ్చినా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అన్న ధైర్యంతో నిలబడగలవు. సమస్యలు పెద్దవైనా మనసు దిగులు పడకుండా విశ్వాసంతో ముందుకు సాగుతావు. ఐదవదిగా, నీ జీవితం పూర్తిగా మారుతుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. దేవుని ప్రేమ నీలోకి రాగానే పాత అలవాట్లు, పాత దోషాలు, పాత పాపాలు నెమ్మదిగా పోతాయి. నీ మాటలు, నీ నడవడి, నీ ఆలోచనలు అన్నీ మారుతాయి. మంచి దారి, మంచి పనులు, మంచి జీవితం, ఇవి నీ జీవితంలో కనిపిస్తాయి. ఇతరులు కూడా ఈ వ్యక్తి మారిపోయాడు అని స్పష్టంగా గుర్తిస్తాడు. దేవుని ప్రేమ ఒక వ్యక్తిని తాకితే అతనిలో ఈ 5 మార్పులు జరుగుతాయి. నీలో ఈ మార్పులు జరిగాయా? నీలో దేవుని ప్రేమ ఉందా? సరిచేసుకో. ప్రైజ్ ద లార్డ్.